शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ముస్లిం కమ్యూనిటీ బాగు గురించి పాటుపడుతూ అందరూ మనకు కావాల్సిన వాళ్ళే, హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరి గురించి పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉంటుంది కాబట్టి తమని కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా కోరుతూ ఈరోజు ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఫారూక్ భాయ్ చూసుకొని సమావేశాలేమో ఈరోజు బాబు జగజీవనరావు గారి జయంతి, ఈరోజు 119వ జయంతి. ఈరోజు క్రిస్టియన్స్ ఈస్టర్ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. జీసస్ క్రైస్తుని సిలువ వేసిన తర్వాత మళ్ళా ఆయన పునరుజ్జీవనం పొందినాడనేటువంటి నమ్మకం క్రిస్టియన్స్ది. ఈరోజు ఈస్టర్ పండుగ అంతేగా జరుపుకుంటారనే మాట కూడా నేను తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో ఫారూక్ భాయ్ ఈరోజు మంచి సభ భావనాల్లో పెట్టి వారు కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా నా మాటను మన్నించి చేరుతారనేటువంటి భావన నేను ఈ దినం తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం అందరం కూడా. ఈ సందర్భంగా వేదికపై ఆశీర్వైనటువంటి పెద్దలు కొన్ని పేర్లు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. మిగతా పేరు చెప్పకపోయినా తప్పుగా భావించొద్దని కోరుతూ సయ్యద్ వహీద్ షా, హబీబ్ అబ్దుల్ రెహమాన్ జీ, లక్ష్మణ్ గౌడ్ గారు, వెంకటనారాయణ గారు, అక్క శ్రీమతి మంజులాదేవి, డిఓ గారు, ఎంఐఎం నాయకులు హాదీ గారు, అదే మాదిరిగా వివిధ సంఘాల రాష్ట్ర జిల్లాల చాలా మంది వేదిక పైన వేదిక డిఓనా, अरे मगर मेरे भाई ना अलग बैठे हैं आपके बाजू में, वैसे बहुत सारे लोग, मैं बहुत सारे लोगों को पहचानता हूँ, सब लोग भी यहाँ बैठे हैं. आप सबको और एक बार मैं सलाम करता हूँ. ఫారూక్ భాయ్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. నేను వనపర్తి నియోజకవర్గంలో ఇక్కడ మా అక్కలు చెల్లెళ్ళు కూడా పక్కన ఉన్నారు, వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ 2-3 విషయాలు నేను షేర్ చేసుకుంటా. నాకంటే ఎక్కువ ఫరూక్ హుస్సేన్ గారి గురించి మీకు తెలుసు. సరే, నేను అప్పుడు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు అనేక సమస్యల మీద మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొని అప్పుడున్న ప్రభుత్వాల మీద, మన తెలంగాణకు కావాల్సిన హక్కుల మీద, మహబూబ్నగర్ హక్కుల మీద ఎన్నో విషయాలను ఆ రోజు షేర్ చేసుకున్నాం. లెక్కకు మించిన సమావేశాల్లో మేము కలిసి పాల్గొన్నాం. మహబూబ్ నగర్ లో వచ్చి ఎవరు ఏ సమస్య మీద రౌండ్ టేబుల్ పెట్టాలన్నా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలన్నా ఉద్యోగంలో ఉంటూ కూడా వారు ముందుకు వచ్చి ఆ సమస్యల మీద మాతో కలిసి మాట్లాడేవారు. ఆ జ్ఞాపకాలు అన్నీ కూడా ఇంకా పదిలంగానే ఉన్నాయి. అలాగే ఆ రోజు నాకు ప్రత్యేకంగా గుర్తు, అప్పుడు కొన్ని వర్గాల మైనార్టీస్ లో తెలంగాణ మనకి ఎందుకు అన్న సందర్భంలో వారు ప్రత్యేకంగా మీటింగ్స్ పెట్టిన సందర్భంలో నాకు తెలుసు. నేను అటెండ్ అయినా, అధ్యక్షుడిగా, ఉద్యమకారులుగా వారు పిలిచిన మీటింగ్లకు మైనార్టీస్ ఇంటలెక్చువల్ ని పిలిచి మనకు తెలంగాణ ఎందుకు కావాలి అని చెప్పి వారే ముందుకు వచ్చి మీటింగ్స్ అనేకం పెట్టింది. వాటిలో కూడా మేము పాల్పంచుకునే అవకాశం ఆ రోజు దక్కింది. సో అవన్నీ పోరాటాలు ఎంతో మంది కలిసి చేసింది, అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి, తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా వారేం ఊరుకోలేదు. అప్పటి ప్రభుత్వాలైనా ఇప్పటి ప్రభుత్వాలైనా ఎక్కడ ప్రజా సమస్య ఉంటే ఆ సమస్య మీద గట్టిగా మాట్లాడే నైజం తత్వం. మిత్రులు హర్షవర్ధన్ గారు చెప్పినట్టు వ్యక్తిగతంగా ఎంత ప్రేమతో ఉంటారో సమస్య ఉన్నప్పుడు నిజం నిజమే, అబద్ధం అబద్ధమే అని సత్యం వైపు, ధర్మం వైపు నిలిచే వ్యక్తి ఫారూక్ హుస్సేన్ గారు. ఇది మన అందరికి కూడా తెలిసిన విషయం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా వారి తత్వం ఏంటనే. నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత షేక్ ఫారూక్ హుస్సేన్ ఆల్మేవా రాష్ట్ర చైర్మన్గా పనిచేస్తున్నాను. గత 25 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్మేవాలో చాలా క్రియాశీలకంగా పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల సమస్యల పరిష్కారం కోసము నిరంతరం కృషి చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ఎక్కడికక్కడే పక్కన పెట్టేసి అదేవిధంగా ముస్లింల సమస్యల పరిష్కారానికి అప్పటి భారత ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు
తీసుకున్నటువంటి ముస్లిం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పుకు నాంది పలికాము. మరి నేను ఫిబ్రవరి 28వ తేదీన రిటైర్డ్ కావడం జరిగింది. తెలంగాణ ఆల్మేవా పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఉద్యోగ ఉపాధ్యాయులు, నా బంధుమిత్రులు అధిక సంఖ్యలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించగా మాజీ పార్లమెంట్ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి గారు, అదేవిధంగా మహబూబ్నగర్ శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పాల్గొనడం జరిగింది. వారితో పాటు డిసిసి అధ్యక్షులు పెద్దలు సంజీవ్ ముదిరాజ్ గారు, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారితో పాటు చాలామంది కాంగ్రెస్ కార్పొరేటర్లు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి గారి యొక్క కోరిక మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ఆకర్షితున్నాయి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అనంతరం దీనికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆమోద ముద్ర వేసినందున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఫాసిస్టు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ధ్యేయంగా దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, ముస్లింల హక్కుల పరిరక్షకుడు, గాంధీ వారసుడు, గాంధీ సిద్ధాంతాల వారసుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి ధ్యేయంగా చేయడమే ధ్యేయంగా నేను పనిచేస్తానని, ఇందులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నాకు సహకరించాలని ఈ సందర్భంగా మీ ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను. మీరు విద్యావంతులు, కాంగ్రెస్ పార్టీ ఏదైనా పదవి ఇస్తే మీరు దాన్ని స్వీకరిస్తారా? ప్రజలకు ఉపయోగకరమైన, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలకు ఉపయోగకరమైనటువంటి ఏ పదవి వచ్చినా దానిని ప్రజల ఉపయోగార్థమే నేను తీసుకుంటాను తప్ప దాన్ని ఎట్టి పరిస్థితిలో వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కొరకు నేను వాడుకోనని, నా యొక్క 37 ఏళ్ల సర్వీస్లో 25 ఏళ్ళు ఉద్యోగ సంఘ నాయకుడిగా సంవత్సరంలో ఉన్నటువంటి 22 సెలవులు ఏనాడు